దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంను చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనము అలాగే 59వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకి వెళ్ళిపోయాను. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, చిన్నలు, సహోదరి సహోదరులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అంకుల్స్కి, ఆంటీస్కి, దైవజనులకి, ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి చూస్తున్న వారికి, ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూస్తున్న వారికి, ఈ కార్యక్రమాన్ని టీవీ సెట్లో చూస్తున్న వారికి, ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఉండి చూస్తున్నవారు, కర్ణాటకలో ఉండి చూస్తున్నవారు, తమిళనాడులో ఉండి చూస్తున్నవారు, ఆంధ్రాలో ఉండి చూస్తున్నవారు, వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మీ కార్యక్రమం, ఇది నా కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. మనందరం కలిసి దీన్ని విజయవంతం చేయాలి. ఇప్పటి వరకు ప్రభు సహాయం చేశాడు, ఇక ముందు కూడా ప్రభు సహాయం చేయాలి. మీరు ప్రార్థిస్తూ సహకరిస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా అనేక మంది వ్యూవర్స్ మనకు కావాలి, ఈ కార్యక్రమాలు చూసేవారు కావాలి. కనుక మీ స్నేహితులకు ఈ లింక్స్ పెట్టండి, మీ స్టేటస్లో ఈ లింక్స్ పెట్టుకోండి. తద్వారా దీన్ని ఎవరైనా క్లిక్ చేసి, ఎవరైనా ఒకళ్ళ అన్ని జనులైన మీ స్నేహితులు ఎవరైనా విని వాళ్ళు దేవుని మాటల చేత తాకబడి రక్షింపబడితే ఒక అద్భుతం లాంటిది అది. కనుక ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, యేసు ఎవరు, యేసు ఎవరని కాదు, యేసు ఎలాంటి వాడు, లేకపోతే యేసు యొక్క వేరు రూపాలు, ద డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుకు అనేకమైన రూపాలు ఉన్నాయి, అనగా మెనీ ఫోల్డ్ ఇమేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనేకమైనటువంటి ఆ రూపాల్లో 4 రూపాలు మనం ఆలోచించాం. ఆయన ఎవరు, ఆయన్ని ఎవరిగా పోల్చొచ్చు, ఆయన్ని ఎవరని చెప్పుకోవచ్చు. ఒకటి, యేసు ఆయన పోషిస్తున్న తల్లి. ఆత్మ సంబంధంగా సత్యము అనేటువంటి పాలని, వాక్యము అనేటువంటి పాలని, ప్రత్యక్షతలు అనేటువంటి పాలని కొత్తగా పుట్టినటువంటి యూదులలో విశ్వసించినటువంటి వారితో ఆయన మాట్లాడుతూ, సరే మీరు వెళ్ళండి, ఏదైనా మందిరానికి వెళ్తా ఉండండి, దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి, ఎదగండి, దశంభాగాలు ఇవ్వండి అని చెప్పి ఆయన పంపించలేదు. కానీ తనను నమ్మిన యూదులతో బోధిస్తున్నాడు. పుట్టిన బిడ్డకి డాక్టరో, లేకపోతే నర్సులో, లేకపోతే హాస్పిటల్లో, లేకపోతే ఇంకుబేటరో ఏదైనా కొంతవరకు సహాయపడవచ్చు. కానీ తల్లి చేస్తున్న సహాయం, ఆ బిడ్డ యొక్క ఆకలిని తల్లి తీరుస్తుంది. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, మేము అపోస్తలులం కావచ్చు. ఓ తెస్సలోనిక సంఘమా, మీ మధ్య ఎలా ఉన్నామంటే, మిమ్మల్ని ఎలా భావిస్తున్నామంటే మిమ్మల్ని మా బిడ్డల్లాగా భావిస్తున్నాం. స్తన్యపానమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా, ప్రేమించినట్లుగా, లేదా గారాభం చేసినట్టుగా, ముద్దు చేసినట్టుగా, ప్యాంపర్ చేసినట్లుగా మేము మిమ్మల్ని చేస్తున్నాం. భౌతికంగా కాదు, భౌతికమైన మనుషుల్ని ఆత్మ సంబంధమైన విధానంలో వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటున్నారు అనే దాన్ని చెప్పడంలో పౌలు యొక్క ఉద్దేశం అది. స్తోత్రం. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించే దేవుడు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానదా, ప్రవక్తలను చంపుతున్నావు నువ్వు, నీ స్వభావం అదైపోయింది. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఎంతకాలం సహిస్తాను, మిమ్మల్ని దర్శించిన కాలాన్ని, మీ దర్శన కాలాన్ని మీరు మర్చిపోయారు, గుర్తించలేకపోయారు అని ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో కూడా తనని తాను తల్లిగా, తల్లి కోడిగా, కోడి పిల్లల యొక్క తల్లిలాగా తనని తాను పోల్చుకున్నాడు. నా రెక్కల నీడలోకి, నా రెక్కల్లోకి మిమ్మల్ని తీసుకోవాలని ఆశించాను.
నా దగ్గరికి చేర్చుకోవాలని, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలని. తల్లికి తన బిడ్డంటే ముద్దు. ఆ ముద్దు వచ్చినప్పుడు తను ముద్దులు పెడుతుంది, ముద్దులు పెడుతుంది, ఎన్నో మాటలు మాట్లాడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు. మనకు భౌతికమైన తల్లి ఉన్నారా? దేవునికి స్తోత్రం. భౌతికమైన తండ్రి ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ భౌతికమైన తల్లి తండ్రి లేరనుకోండి, నష్టమే లేదు. కారణం ఏంటంటే మన భౌతికమైన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిపోతారు, కానీ మన పరమ తండ్రి మనల్ని విడిచిపెట్టిపోయేవాడు కాదు. నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచినను. యెహోవాలో 2 కోణాలు ఉన్నాయి. యెహోవా దేవుడు ఉన్నవాడు అనడంలో 2 కోణాలు ఉన్నాయి. తల్లిగా ఉన్నవాడు, తండ్రిగా ఉన్నవాడు. అందుకని నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని పాడుకుంటున్నాం. దాంట్లో అంత అర్థం ఉంది. కాకపోతే పాడేటప్పుడు అర్థాలు మనం అర్థం చేసుకోకుండా ఏదో ఆచారంగా పాడాలి కాబట్టి పాడుతుంటాం. మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. మన తల్లి అనారోగ్యం వచ్చో, మన తండ్రి అనారోగ్యం వచ్చో, లేకపోతే మన తల్లి చంపబడో, మన తండ్రి చంపబడో, ఈ లోకంలో విడిచిపెట్టి మనల్ని అనాథలుగా విడిచిపెట్టినట్టు విడిచిపెట్టిపోవచ్చు. కానీ మనల్ని పోషిస్తున్నటువంటి తండ్రి, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడు. ముదిమి వచ్చే వరకు ఎవరు ఎత్తుకోరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎత్తుకొని ఇంకా చిన్నపిల్లవా ఎత్తుకోవాలి నిన్ను అని అంటారు. కానీ యేసు మాత్రం ముదిమి వచ్చినా కానీ ఇంకా ముద్దు వస్తుంటావు నువ్వు ఆయనకి. 70, 80 సంవత్సరాలైనా, 175 సంవత్సరాలు వచ్చిన అబ్రహాము, 110 సంవత్సరాలు యెహోషువ, 120 సంవత్సరాలు మోషే, వీళ్ళందరూ దేవుని దృష్టికి ముసలోళ్ళు అయిపోయి పండిపోయిన వృద్ధులు, రాలబోతున్నటువంటి పండిన ఆకులని కాదు, వాళ్ళని పిల్లల్లాగా భావించాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మోషేని ఎత్తుకున్నాడు, యెహోషువని ఎత్తుకున్నాడు, అబ్రహాముని ఎత్తుకున్నాడని కాదు. ఎత్తుకోవడం అంటే ఎత్తుకున్నట్లుగా ఉండడం. ఒకళ్ళు ఎత్తుకోవచ్చు కూడా, ఎత్తుకోగలడు ఆయన. లిఫ్ట్ చేయొచ్చు. ఎత్తుకోవడం అంటే లిఫ్ట్ చేయడం. నీ బాధ్యత ఆయన తీసుకోవడం, నీ భారం ఆయన భరించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోషిస్తున్న తల్లి. రెండోది క్షమించినట్టు, అమ్మా నేను నీకు శిక్ష విధించను, వెళ్ళిపో. క్షమిస్తున్న న్యాయాధిపతి అని. మూడోది ఆయన సరిచేస్తున్న స్నేహితుడని. వాళ్ళ మీద ఇంత ఇసిగించినప్పటికీ, ఇంత చిరాకు పడ్డప్పటికీ, వాళ్ళు నానా రకాలుగా కోపం తెప్పించినప్పటికీ, ఆయన్ని ప్రవోక్ చేసినప్పటికీ కూడా స్తోత్రం, ఆయన నార్మల్గానే ఉన్నాడు. ఆయన గురించి చెడుగా మాట్లాడారు, కానీ ఆయన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడదు. ఉన్న విషయాలు చెప్పాడు. ఇది పలాంటి విషయం బాబు, సరి చేసుకుని, నో ప్రాబ్లం, మీరు చేంజ్ కాండి ఆయన చెప్పాడు. అంతవరకే. యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తంలో, యోనా గ్రంథము 4వ అధ్యాయంలో గమనిస్తే యోనాతో దేవుడు మాట్లాడాడు. ఒకసారి మాట్లాడి ఆగిపోయాడని కాదు. అదేంటి ఇదేంటి, సొరచెట్టు గురించి ఉదాహరణ చెప్పి, సొరచెట్టు గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావే, 1,20,000 మంది గురించి నేను ఆలోచించొద్దా? అంటే 1,20,000 మంది సొరచెట్టు సమానమా నీకు? ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు సున్నితంగా మాట్లాడతాడు. మూడోది ఆయన సరిచేస్తున్నటువంటి స్నేహితుడు. మనల్ని సరిచేస్తాడు. సరిచేస్తాడంటే మనల్ని సరైన విధానంలో ఉంచుతాడు, సరైన మార్గంలో ఉంచుతాడు. మోషే, అబ్రహాము వీళ్ళు దేవుని స్నేహితులని పిలువబడ్డారు. మనం కూడా ఆయన స్నేహితుల జాబితాలో ఉండొచ్చు, స్నేహితుల్లాగా మారచ్చు. ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో స్నేహం చేసిన ఎడలా అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, ఆయన బోధిస్తున్నటువంటి అధ్యాపకుడు. అబ్రహాము చరిత్రలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము స్టోరీ ఆదికాండం 12 నుంచి 24వ అధ్యాయాలు 25వ అధ్యాయాలు స్టోరీ అంతా చెప్పాడు కదా అని అర్థం. చరిత్రలో ఒక ఇంపార్టెంట్ మిస్సింగ్ పాయింట్ని ఆయన ప్రస్తావించాడు. దట్స్ అ జాయ్ ఆఫ్ అబ్రహాం. అనగా అబ్రహాము యొక్క సంతోషాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు. వాళ్ళెవరూ ప్రస్తావించని దాన్ని ఆయన ప్రస్తావించాడు. ఆయన ఒక తల్లి లాంటి వాడు, న్యాయాధిపతి లాంటి వాడు, స్నేహితుడు లాంటి వాడు, ఆయన ఉపాధ్యాయుడు లాంటి వాడు, అధ్యాపకుడు లాంటి వాడు. దేవుణ్ణి మించిన గురువు ఎవరున్నారు?
యేసును మించిన గురువు ఎవరున్నారు? దేర్ ఇస్ నాన్ లైక్ యూ. ఇలాగే ఎవరు లేరయ్యా, యేసులాగే ఎవరు ఉండరు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం. యేసు యొక్క 4 వేరు రూపాలు. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనము. మరియు ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎస్, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం, గొప్ప సంగతి. హల్లెలూయా. 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తురు గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. ఏంటిది? 30 చదివించి గత ఎపిసోడ్లో 31 చదువుకున్నాం. ఇప్పుడు 30 చదివి 59లోకి మనం ఎందుకు వెళ్ళాము? ఈ మధ్యలో పాయింట్స్ ఎందుకు మిస్ చేసాం? వాక్యాలు ఎందుకు మిస్ చేసాం? జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా, చెప్పుచుండగా, బోధిస్తుండగా, ప్రకటిస్తుండగా, వివరిస్తుండగా, వర్ణిస్తుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరు వెళ్ళి అనేకులు? అనేకులు ఎవరు అంటే 31 తనను నమ్మిన యూదులు. కానీ అదే యూదులు కాబట్టి 59 వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు, అనగా ఆయన చంపుటకు. స్తోత్రం. అంతేగా, ప్రేమతో కాదు రాళ్ళు రువ్వింది. అక్కడక్కడ కొంతమంది మీద చెప్పులు విసురుతుంటారు, అక్కడక్కడ కొంతమంది మీదకి కోడిగుడ్లు విసురుతుంటారు. When they heard this, they picked up rocks to stone him. But Jesus concealed himself as he passed through the crowd and went away from there. స్తోత్రం, హల్లెలూయా. న్యాచురల్లో సూపర్ న్యాచురల్లో మనకు తెలుసు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన మీద విశ్వాసం ఉంచారు, ఆయన మీద రాళ్ళు వేశారు. విశ్వాసం ఉంచిన వాడు ఆయన మీద రాళ్ళు వేయకూడదు, నమ్మినవాడు ఆయన మీద రాళ్ళు వేయకూడదు. రాళ్ళు వేశాడని నమ్మక ద్రోహం చేసినట్టు అర్థం. రాళ్ళు వేయలేదు, ఇక్కడ రాళ్ళు ఎత్తారు. కానీ దేవుడు తప్పించుకోకపోయాడు. దేవుని కుమారుడు తప్పించుకోకపోతే రాళ్ళు పడిండేవి. ఆ స్త్రీ మీద ఒక్క రాయి పడలేదు, యేసు మీద ఒక్క రాయి పడలేదు. నీ మీద నా మీద ఒక రాయి పడకుండా ఆయన కాపాడగలడు. నీ నా ఎముకల్లో ఒకటి కూడా విరక్కుండా ఆయన కాపాడగలడు. స్తోత్రం, హల్లెలూయా. మన విషయంలో ఎన్నో మేళ్ళు చేయగలడు. 30కి 59కి కనెక్షన్ ఏంటి అంటే, స్తోత్రం, హల్లెలూయా, 30వ వచనంలో విశ్వాసం ఉంది, 59వ వచనంలో విద్వేషం ఉంది. విశ్వాసము విద్వేషంగా మారడానికి కారణం ఏంటి? కాబట్టి వారు అని రాయబడింది. ఎవరు వీళ్ళు? వారు 57వ వచనంలో అందుకు యూదులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. యేసు మాటలు వింటున్నారు, యేసును క్వశ్చన్స్ అడుగుతున్నారు, యేసు వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాడు. వాళ్ళు యూదులు. 48వ వచనంలో అందుకు యూదులు. స్తోత్రం, హల్లెలూయా. 52 అందుకు యూదులు. చూడండి, 57లోను 52లోను 48లోను అందుకు యూదులు అనే మాట మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ యూదులు అనగా అబ్రహాము సంతానము, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అన్నాడు. అనగా తనను నమ్మిన వారే కొన్ని క్షణాల క్రితం వాళ్ళలో విశ్వాసం పుట్టింది, కొన్ని క్షణాల క్రితం తర్వాత విద్వేషం పుట్టింది. విశ్వాసము విద్వేషము ఒకే వ్యక్తిలో ఉండే అవకాశం లేదు. నేను ప్రేమిస్తూ నేను ద్వేషిస్తూ ఉండలేను. నేను ప్రేమిస్తే ప్రేమిస్తాను, లేదంటే ద్వేషిస్తే ద్వేషిస్తాను. నేను కొద్దిగా ప్రేమించి కొద్దిగా ద్వేషించి కొద్దిగా ప్రేమించి చేయలేను. కారణం ఏంటంటే ఒకే ఒరలో 2 కత్తులు ఇమడవు. ఒకే హృదయంలో విశ్వాసము విద్వేషము ఉండదు, వెలుగు చీకటి ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. దట్స్ ఆల్. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ మెరుపులా మెరిసిన విశ్వాసం. అదేంటిది? అవును,
రాళ్ళు ఎత్తి లేకపోతే రాళ్ళు రువ్వి కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు విశ్వాసం లేదు, విద్వేషం ఉంది. అనగా వాళ్ళ ఇంతకుముందు విద్వేషం ఉంది, విశ్వాసం వచ్చింది, విశ్వాసం వచ్చి విద్వేషాన్ని వెళ్ళగొట్టేసింది, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు విద్వేషం వచ్చింది, ఇక మామూలుగా పెచ్చ కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకు అనవసరంగా నమ్మాము, ఇందాక నమ్మాము, నమ్మాలనిపించింది, నమ్మబుద్ధి పుట్టింది. ఇప్పుడు అకస్మాత్తుగా సడన్గా ఆయన ఏదో అబ్రహామును చూశానంటున్నాడు, అబ్రహాము నాదిని చూసాం. ఏ దేవదోషణ కాకపోతే, పిచ్చి మాటలు కాకపోతే, ఏదో మాకేదో టైంపాస్ కోసం వచ్చి కూర్చున్నట్లుగా ఈ బోధలు కావాలంటే సామాన్యుడితో అమాయక ప్రజలతో చెప్పుకొని ఆయన మాతో చెప్పొద్దు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి ఉండొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. 59వ వచనంలో వాళ్ళ యొక్క రియాక్షన్ చూడండి. మేము ఆయన్ని నమ్మాం, రాళ్లతో కొట్టాం. మేము ఆయన్ని ఏ బేస్ మీద, ఇదిగో ఆమె పాపములో వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి రాళ్లతో కొట్టడానికి వచ్చారు, అది రీజన్. కానీ ఈయన మీదకి రాళ్ళు రువ్వడానికి రీజన్ ఏంటి? కొన్ని క్షణాల క్రితం మీరు నమ్మిన వ్యక్తిని ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక 4-5 రోజుల క్రితం పొగిడినట్టు వ్యక్తిని ఇప్పుడు సిలువ వేయమని కేకలు వేయడంలో అర్థం ఏంటి? ఇంతకుముందు జయము అని చెప్పిన వ్యక్తిని ఉద్దేశించి ఇప్పుడు వేయము అని మాట్లాడడంలో అర్థం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన విశ్వాసం మెరుపులాగా మెరవడం కాదు. మెరుపులాగా మెరవడం అంటే మెరిసింది, ఆగిపోయింది, ఉరిమింది, అది కాసేపే. మెరుపు కాసేపే. మెరుపులాగా మెరిసే విశ్వాసం కాదు మనకు కావాల్సింది. మండుచూ ప్రకాశించేటువంటి దీపంలాగా ఉన్నటువంటి విశ్వాసం కావాలి. ఆ మెరుపు యొక్క వెలుతురులో మనం ఎక్కువసేపు చదవడం కానీ ఏది చేయలేము. కానీ దీపపు వెలుతురులో మాత్రం, మండేటువంటి దీపపు వెలుతురులో మన పనులు మనం చేసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉంది? మెరుపులాగా మెరుస్తున్న విశ్వాసమా, మండుచూ ప్రకాశించున్న దీపమా? మండుచూ ప్రకాశించున్న దీపం అన్నప్పుడు యోహాను ఉద్దేశించి యేసుప్రభు అదే మాట అన్నాడు. మెరుపులా ప్రకాశించేటువంటి, మెరుపులా మెరిసినటువంటి విశ్వాసం బలమైన విశ్వాసం ఏం కాదు. ఇలా ఈ విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? ఈ రోజులో చాలామందికి లైట్నింగ్ లాంటి ఫెయిత్ ఉంది కానీ ల్యాంప్ లాంటి ఫెయిత్ లేదు. Many people possess faith like a lightning in the sky, but they don't have a faith like a lamp in the room. గదిలోని దీపములాగా, మండేటువంటి దీపములాగా ఉండేటువంటి విశ్వాసం లేకపోవడం విచారకరమైన విషయం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇలా మెరుపు లాంటి విశ్వాసాన్ని ఉంచుకొని మసక వెలుతురు అన్నట్టుగా, మసక చీకటి, మిణుగురు పురుగుల యొక్క వెలుతురు అనుకోండి. ఏం వెలుతురు అది? సూర్యుని అంత వెలుతురేం కాదుగా. మిణుగురు పురుగుల యొక్క వెలుతురు ఆ చీకట్లో మెరుస్తుంటాయి. మెరిసేంత మాత్రాన మనకు వెలుగిస్తాయని కాదు అర్థం. మన విశ్వాసం మన ఆత్మీయ జీవితానికి మనం వేసే అడుగులకు వెలుగునివ్వాలి, వెలుగు ప్రసరింపజేయాలి, మనం నడవడానికి సహకరించాలి. ఇవేం లేకుండా మెరుపులాగా మెరిసి మాయమైపోయేటువంటి విశ్వాసంగా ఉండకూడదు. మార్కు సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే మొట్టమొదటిగా, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. అంతే, ఇతరులు చాలండి. 17వ వచనం, బట్ బికాస్ దేర్ హార్ట్స్ ఫెయిల్ టు సింక్ ఎ డీప్ రూట్, their hearts fail to sink a deep root, they don't endure for long, for when the trouble or persecution comes on account of the message, they immediately wilt and fall away. ఒకటి మొట్టమొదటి వాళ్ళు అభ్యంతరం పడ్డారు. దేనికి? యేసు ప్రభు చెప్తున్న ఉపమానం,
లూకా సువార్త 8వ అధ్యాయంలోను, మార్కు సువార్త 4వ అధ్యాయంలోను కీ పారబుల్ లేకపోతే ఉపమానాలన్నిటికీ రారాజు లాంటి ఒక ఉపమానం, ఎలా ఉపమానాన్ని వ్యాఖ్యానించాలి అని చెప్పడానికి సహకరించేటువంటి ఒక మంచి ఉపమానం. దాని పద్యం యొక్క ప్రతిపదార్థం చెప్పినట్లుగా యేసు ప్రభు ప్రతిపదార్థం చెప్పుకుంటూ వచ్చాడు. మనం లేఖనాల్లో చూడగలం. ఒకటి, వ్యసనపడి వృద్ధిని ఆపుకోవడం, వ్యసనపడి వృద్ధిని కోల్పోవడం. వ్యసనపడ్డం. ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు, ముఖం నల్లబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇదేంటి ఆస్తి నమ్మి బేదలకు అమ్ముతున్నాడు, నో దిస్ ఇస్ నాట్ గుడ్ అని అన్నట్టుగా. వ్యసనపడి వృద్ధిని కోల్పోవద్దు. నీ అభ్యంతరం వల్ల నీ అభివృద్ధి ఆగిపోకూడదు. ఎందుకు వ్యసనం దేనికి? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకోవడం దేనికి? మెరుపులాగా మెరిసే విశ్వాసానికి కారణం ఏంటంటే వ్యసనపడి వృద్ధిని కోల్పోతున్నారు. వృద్ధి రావాలి. 4 రకాల నేలల గురించిన ఉదాహరణలు మనకు ఉపమానం. అది మనకు తెలిసింది. త్రోవ పక్కన పడ్డారు, ముళ్ళ పొదలో పడ్డారు, రాతి నేల మీద పడ్డారు, తర్వాత మంచి నేలలో పడ్డారు. మంచి నేలలో పడే విత్తనం 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించింది. స్తోత్రం. మెరుపులాగా మెరిచే విశ్వాసాన్ని బట్టి మనము వ్యసనపడి వృద్ధిని కోల్పోతుంటాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షములను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. And what is sown among the thorns represents those who hear the message, but they allow the cares of this life and the seduction of wealth, ధన మోహం లేకపోతే ధన మోసం, ధన వంచన, and the desires for other things to crowd out and choke the message so that it produces nothing. స్తోత్రం. వాక్యము అణిచివేయబడిందట. ఒక నేలలో, ఒక రకం నేలలో, అనగా ముళ్ళు ఎవరో తెచ్చిపెట్టారు, ముళ్ళ మధ్యలో పడింది విత్తనం. ఆ ముళ్ళ మధ్యలో పడిన విత్తనాన్ని ఏరుకోలేము, దాన్ని వదిలేశారు. ఒకరోజు వచ్చింది, అవన్నీ మొలకలు వచ్చేసాయి. ఆ ముళ్ళు అణిచివేశాయి, మొక్కను అణిచివేశాయి. మనల్ని అణిచివేయడానికి లేదా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో సాతాను యొక్క దూతగా దేవుడు ఒక ముళ్ళును ఉంచాడు, అనుమతించాడు. కొన్ని ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళ వలన అభివృద్ధి రావడం లేదు. ఆ ముళ్ళ వలన గాయపడడం జరుగుతుంది. ఆ ముళ్ళ వలన అణిచివేయబడడం జరుగుతుంది. ఒకటి, వ్యసనపడి వృద్ధిని కోల్పోవడం. రెండోది, వాక్యము అణిచివేయబడేటువంటి అనుభవం, వాక్యాన్ని నిష్ప్రయోజనం చేసేటువంటి అనుభవం. స్తోత్రం. చాలామందిలో అటువంటి ఏం వాక్యం ఏమోపోండి, వాళ్ళు ఏదో చెప్తుంటారు, అన్నీ జరుగుతాయేంటి? వాక్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితి అది. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా, రాతి నేలన ఉండు వారెవరనగా, అనగా విత్తనాలు లాంటి వారు ఎవరనగా, పడిన విత్తనం దేనికి సాదృశ్యంగా ఉందనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఎవరిల్లు? వీళ్ళ గురించే రాయబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, వాళ్ళు వ్యసనపడి వృద్ధిని కోల్పోయిన వారని. తర్వాత రెండోదిగా రాయబడినటువంటి నేల పరిస్థితి. మనం దానికి ముందు మనం లూకా సువార్తలోని 8వ అధ్యాయం మనం ఇందా చదువుకున్నట్టు మాట ఏంటంటే, అక్కడ ఏం జరిగింది? ఆ మొక్కకి రాతి నేల పడిన విత్తనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మంచి నేల పడిన విత్తనాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫలించింది కాబట్టి దాని గురించి మాట్లాడేదాన్ని, వీటి గురించి ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు. నేను చదువుతున్నాను 13వ వచనం. స్తోత్రం. The seeds falling on gravel represents
రాతి నేలనని కాదు, గులకరాళ్ళ మధ్యలో పడింది అన్న విధంగా ఇక్కడ రాయబడింది. గ్రావెల్ రిప్రజెంట్స్ దోస్ హూ ఇనిషియల్లీ రెస్పాండ్ టు ద వర్డ్ with joy, but soon afterward, when a season of difficulty and harassment of the enemy comes to them, they wither and fall away, for they have no root in the truth. Their faith is temporary. స్తోత్రం. వేరు లేనటువంటి విశ్వాసం, తాత్కాలికమైనటువంటి విశ్వాసం, కొంతకాలపు విశ్వాసం, షార్ట్ టర్మ్ ఫెయిత్, లాంగ్ టర్మ్ ఫెయిత్ కాదు, అది దీర్ఘకాలిక విశ్వాసం కాదు, తాత్కాలిక విశ్వాసం, టెంపరరీ ఫెయిత్లో ఉంది. మనం ఆలోచిస్తున్న మాట, వేరు లేకపోవడం వల్ల, వేరు లేని అనుభవం, కిందకి వెళ్ళలేని అనుభవం, పాతుకుపోబడిన అనుభవం, నాటబడినటువంటి అనుభవం. విత్తనము నాటబడింది, విత్తనంలోంచి వచ్చిన మొలక మళ్ళీ కిందకి వెళ్తుంది, అది నాటబడినట్టుగా ఉంటుంది, అదొక బేస్ లాగా మారుతుంది, ఫౌండేషన్ లాగా మారుతుంది. మెరుపులాగా మెరిసినటువంటి విశ్వాసానికి కారణాలు ఏంటి అంటే, దాని ఫలితాలు ఏంటంటే, వ్యసనపడి వృద్ధిని కోల్పోతామని, రెండోది వాక్యాణిచివేత అనుభవం, అది వేరు లేక తొలగిపోవడం. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది లూకాసు వార్త 8:14 ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును పోలిన వారు ఎవరనగా, ఎస్, విని కాలము గడిచిన కొలది అప్పుడే తెలియదు పరిస్థితులు, కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఆ జీవన సంబంధమైనటువంటి విచారముల చేత, ధన భోగముల చేతను, అనగా జీవన వ్యాపారములో చిక్కుకున్నటువంటి అనుభవం, అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు, ద సీడ్స్ దట్ ఫాల్ ఇంటు ద వీడ్స్, స్తోత్రం, హల్లెలూయా, represent the hearts of those who heard the word of God, but their growth is quickly choked off by their own anxious cares, the riches of this world, and fleeting pleasures of this life. This is why they never become mature and fruitful. స్తోత్రం. విచారం వలన పరిపక్వంగా ఫలించకపోవడం, విచారం వలన వాళ్ళకి ఎన్నో విచారాలు, ఎన్నో టెన్షన్లు. నా మాటలు నేను ముగిస్తున్నాను. వ్యసనం వలన వృద్ధిని కోల్పోతాం. మెరిసేటువంటి మెరుపు లాంటి విశ్వాసం, అది తాత్కాలికమైంది. రెండోది వాక్యాణిచివేత అనుభవం అక్కడ ఉంటుంది. మూడోది మనం ఆలోచించిన వేరు లేనటువంటి అనుభవం అక్కడ ఉంటుంది. నాలుగవదిగా మనం ఆలోచించి అక్కడ విచారం ఉంటుంది. విచారము అణిచివేస్తుంది, విచారము వృద్ధిని కోల్పోయేటట్టు చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కనుక మెరుపు లాంటి విశ్వాసం కాకుండా మండేటువంటి దీపం లాంటి మన విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు మనందరి దీవించునుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.